ఈరోజు ఉదయం వస్తున్నటువంటి బీహార్ ఎన్నికల ఫలితాలు అభివృద్ధికి, నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి, రాష్ట్రంలో నితీష్ కుమార్ గారి నాయకత్వంలో ఎన్డీఏకి ప్రజలు ఇచ్చినటువంటి అనూహ్యమైనటువంటి ఒక పాజిటివ్ తీర్పిది. బీహార్ ఎన్నికలు అన్నవి నేను చూసిన గత 35 సంవత్సరాల్లో నేను అనేక ఎలక్షన్లు ఒక ఎన్నికల విశ్లేషకుడిగా చూడటం జరిగింది. ఈ ఎన్నికల్లో ఉన్నటువంటి పరిస్థితి నేను మరే రాష్ట్రంలో చూడలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు పట్ల, బీహార్లో జరిగినటువంటి అభివృద్ధి పట్ల మా ఎన్డీఏ ఓటర్లు సంతృప్తి చెందటమే కాకుండా అపోజిషన్ ఓటర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కానీ ప్రశ్నించే పరిస్థితి లేనటువంటి మొట్టమొదటి ఎన్నికగా దీన్ని నేనైతే చెప్తాను. సాధారణంగా మన ఓటర్లు పార్టీ ఓటర్లు సంతృప్తి చెందినా ఇతరులు విమర్శిస్తారు. అటువంటి పరిస్థితి లేదు. వెళ్ళి చూస్తే, ఎవరైనా వెళ్ళి చూస్తే, మనం బీహార్లోనే పర్యటిస్తున్నామా? మీరు 5 ఏళ్ల క్రితం వెళ్ళిన బీహార్కి ఈరోజు మీరు పర్యటిస్తే వెళ్లే బీహార్కి పోలిక లేదు. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, మన తెలుగు రాష్ట్రాలతో పోటీ పడే విధంగా, కొన్ని సందర్భాల్లో ఇంకా బెటర్గా ఉందా అనిపించే విధంగా అక్కడ రోడ్ల నిర్మాణం జరిగింది. హైవేస్ నిర్మాణం కానివ్వండి, పవర్ సప్లై కానివ్వండి, ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి జరిగింది. అందుకే ఇతర రాష్ట్రాలకు వెళ్ళినటువంటి బీహారీ మైగ్రెంట్ వర్కర్స్ కూడా మేం పనిచేసే రాష్ట్రాల కంటే మా రాష్ట్రంలో ఇంకా ఈరోజు మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయి అనే రీతిలో అక్కడ అభివృద్ధి జరిగింది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోదీ గారి సమర్థన కారణంగా, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు కారణంగా ఇది సాధ్యమయ్యింది. సో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు పాజిటివ్ తీర్పు ఇవ్వటం అన్నది దాదాపుగా ఈ మధ్య కాలంలో చూడలేదు. మహారాష్ట్రలో కూడా మేము ఒక అనూహ్య విజయం సాధించాం. కానీ 5 ఏళ్ల అభివృద్ధిని చూసి కేవలం ప్రజలు పట్టం కట్టడం అన్నది, ఈ స్థాయిలో ప్రజా తీర్పు ఉండటం అన్నది ఇది బీహార్లోనే సాధ్యమైంది. డబుల్ ఇంజన్ సర్కార్ అనేది కేవలం ఒక నినాదం కాదు. కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్న కారణంగా ఏ విధంగా బీహార్ అభివృద్ధి చెందిందో, పురోగతి సాధించిందో, దీంతో డబుల్ ఇంజన్ సర్కార్ ప్రతి రాష్ట్రంలో ఉండాలి అనేటువంటి ఆలోచన ప్రజల్లో కలిగే విధంగా ఈరోజు ఫలితాలున్నాయి. నేను చెప్పినట్టుగా ఎవరైనా బీహార్లో మరి పరిస్థితుల్ని స్వయంగా అడిగి తెలుసుకున్నా, వెళ్ళి చూసినా కూడా ఇది ఏదో అనుకోకుండా వచ్చిన విజయం కాదు. అనేక మంది దీన్ని ఒక కులాల సమీకరణగా వర్ణీకరిస్తున్నారు. అది ఖచ్చితంగా దాన్ని నేను తప్పుపడతాను. ఎందుకంటే సామాజిక వర్గాలన్నవి, కులాల ప్రాధాన్యం అన్నది అన్ని రాష్ట్రాల్లో ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నది, కర్ణాటకలో ఉన్నది, తమిళనాడులో ఉన్నది, అన్ని రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్లో ఉన్నది, ప్రతి రాష్ట్రంలో ఉన్నది. సో అది బీహార్లో కూడా సామాజిక మరి సమీకరణాలు అన్నవి పనిచేస్తాయి. కానీ ఇక్కడ ప్రధాన విజయానికి ప్రముఖ కారణం ఖచ్చితంగా ఇది అభివృద్ధికి ప్రజలు కట్టినటువంటి పట్టం. సో ఈ అద్భుతమైనటువంటి విజయానికి మరి కేంద్ర నాయకత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి, వీరందరూ, అలాగే ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నితీష్ కుమార్ గారు, వీరు చేసినటువంటి క్యాంపెయిన్ ఫర్దర్గా బీజేపీ యొక్క విజయాన్ని ఇంకా పెంచడానికి దోహదపడింది. సో ఖచ్చితంగా ఇది ప్రజలు అభివృద్ధికి పట్టిన కట్టం, అభివృద్ధికి కట్టినటువంటి పట్టంగా దీన్ని చెప్పాలి తప్పితే మరొకటి కాదు. ఎప్పుడైతే 5-6% ఓటింగ్ శాతం పెరిగిందో అధికారంలో పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు ఈసారి 9% ఓటింగ్ శాతం పెరిగినా గెలవటానికి ప్రధాన కారణం ఓట్ల శాతానికి మరి పరిణామాలకి కొంత మేరకు మనం విశ్లేషణ చెప్పచ్చు. కానీ ప్రతి ఒక్క ఎన్నికలో ఆ ఎన్నిక ప్రాధాన్యాన్ని చూడాలి. 2000 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ హైయెస్ట్ ఓట్ శాతంతో అప్పుడు మెజారిటీ సాధించింది. కానీ ఆ ఎన్నిక చూసినట్లయితే అప్పుడు 70% పురుషులు ఓటేస్తే
52% మహిళలు ఓటేశారు. ఈ రోజున బీహార్లో గత 15 సంవత్సరాల్లో పరిస్థితి మారింది. ఈ ఎన్నికల్లో మహిళల ఓట్ల శాతం పురుషుల కంటే కనీసం 7-8% అధికంగా ఉన్నట్లుగా అంచనాలున్నాయి. సో అధికంగా మహిళలు ఓటేసినప్పుడు ఖచ్చితంగా మహిళా శక్తి అన్నది అభివృద్ధికి మరి ఆ మంచి గవర్నెన్స్కి వారు ఇచ్చే ప్రాధాన్యం, కులాల ప్రాధాన్యాన్ని తగ్గించడంలో ఇది కూడా ఒక ప్రముఖ కారణం. మహిళలు అనేవారు సాధారణంగా మరి పాజిటివ్ ఓట్ చేస్తారు తప్పితే, పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆధారంగా ఓట్ చేస్తారు తప్పితే కులాల ఆధారంగా ఓట్ చేయటం అన్నది పురుషుల్లో ఉన్నంత స్థాయిలో మహిళల్లో ఉండదు. సో కాబట్టి ఇది ఒక మేజర్ ఫ్యాక్టర్గా తప్పనిసరిగా చెప్పాల్సిందే. ఓట్ల చోరీ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేసినటువంటి యాగి ఎవ్వరి చెవినా పడలేదు. ఇది కేవలం మీడియాలో మరి ప్రముఖంగా వార్తల్లో నిలిచింది తప్పితే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి కానీ ఓట్ల చోరీ అనేటువంటి ప్రచారాన్ని కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. బీహార్ ఎన్నికల్లో నేను స్వయంగా అనేక చోట్ల పర్యటించడం జరిగింది. అసలు ఇది ఎలక్షన్ అంశమే కాదు, కేవలం తమను తాము మభ్యపెట్టుకోవటానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి, రాహుల్ గాంధీ చేసినటువంటి ఒక ప్రయత్నం తప్పితే ఈరోజు మన జూబ్లీ హిల్స్ ఎన్నిక తెలుగు మీడియాలో ఖచ్చితంగా ప్రధాన చర్చగా అంశంగా ఉంది, స్థానిక ఎన్నిక కనుక. కానీ ఒక జాతీయ దృక్పథంలో మనం చూసినట్లయితే ఈరోజు బీహార్లో కాంగ్రెస్ పార్టీ అత్యంత పతనావస్థలో ఉందో ఈరోజు ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి. 61 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గఠబంధన్లో పోటీ చేస్తే, ఆర్జేడీతో పాటు కలిసి అలయన్స్ కింద పోటీ చేస్తే కనీసం డబుల్ డిజిట్ కూడా చేరేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. దాదాపుగా 7-8 అసెంబ్లీ సీట్లకు పరిమితం అవుతోంది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేసేటువంటి ప్రచారానికి, ఓట్ల చోరీ అనేటువంటి ఒక దుష్ప్రచారానికి ఎక్కడా ప్రజలు దాన్ని విశ్వసించట్లేదు అన్నదానికి ఇంతకంటే మరొక రుజువు అవసరం లేదు. మరి జేడీయూ తన బలాన్ని డబుల్ చేస్తుంది కదా, ఇది మహిళా రోజ్గారీ యోజన వల్ల అయిందా లేకపోతే సాధారణంగా మోడీ ప్రభావం కూడా ఉందా? జేడీయూ సీట్లు గతంలో కంటే గణనీయంగా పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే పోయినసారి మాకంటే ఎక్కువ సీట్లలో పోటీ చేసి కూడా చాలా తక్కువ సీట్లని గెలవటం జరిగింది జేడీయూ. దానికి అనేక స్థానిక కారణాలు, కూటమిలో ఐక్యత లేకపోవటం అవి కారణాలుగా నిలిచాయి. కానీ ఈసారి బీజేపీ, జేడీయూ రెండు కూడా కూటమిలో ప్రధాన పార్టీలుగా సమఉజ్జీగా ఇద్దరం కూడా 101 స్థానాల్లో పోటీ చేయటం జరిగింది. రెండు పార్టీలు కూడా దాదాపుగా 80 సీట్లు గెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి 2 సీట్లు 4 సీట్లు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇది కూటమి విజయం తప్పితే దీనిలో బీజేపీ, జేడీయూ మధ్య పోటీ ఉందని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. జేడీయూ కూడా గతంలో పోలిస్తే ఈసారి అధికంగా సీట్లు సాధించడం ఖచ్చితంగా కూటమికి శుభసూచకం. జూబ్లీ హిల్స్ ఎన్నిక అది ఒక ఉపచునావ్ కనుక, బై ఎలక్షన్ కనుక సాధారణంగా అధికారంలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీకి పరిస్థితులను అనుకూలించేటువంటి ఒక ఆనవాయితీ మనం చూస్తున్నాం. సో కాబట్టి ఈ ఎన్నికల్లో గెలిచినట్లయితే మరి ఇంకా అంతిమ ఫలితం వచ్చిందో రాలేదో, కాంగ్రెస్ గెలిచినా కూడా దాన్ని ఒక బలంగా గనక భావిస్తే అది ఖచ్చితంగా అది కాంగ్రెస్ తప్పిదమే అవుతుంది. బీహార్లో పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కూడా ఖచ్చితంగా 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పడుతుంది. భారతీయ జనతా పార్టీ బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా ఏ రకంగా ఇంత అద్భుత ఫలితాలు సాధించామో మీరు చూస్తున్నారు. సో కాబట్టి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మా జాతీయ నాయకత్వం ఖచ్చితంగా విస్తృతమైనటువంటి మరి కసరత్తు చేస్తుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం వారి కనుసన్నల్లో ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో కూడా 2028 అసెంబ్లీ నాటికి అధికారానికి వచ్చే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. ఈ ఉప ఎన్నిక సాధారణంగా మీరు చూస్తే గత ఎన్నికల్లో కూడా
ఈ అసెంబ్లీలో జూబ్లీ హిల్స్లో భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ అనుకున్న రీతిలో లేదు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచినప్పుడు కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వెనుకంజ వేయటం జరిగింది. సో కాబట్టి ఇది సాధారణంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలించేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి కాదు. దీని గురించి మమ్మల్ని 20-28కి ఎవరికైనా తక్కువ అంచనా వేస్తే ఖచ్చితంగా భంగపట్టు తప్పదు. థ్యాంక్ యూ.